హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిగరెట్ స్మోకింగ్ గురించి చెప్పుకుందాం. ఈ స్మోకింగ్ చాలాసార్లు టీనేజ్లోనే స్టార్ట్ అయిపోతున్నట్టు మనకి చాలా సర్వేస్ చెప్తున్నాయి. ఇంత చిన్న వయసులోనే సిగరెట్ స్మోకింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అన్న క్వశ్చన్కి వాళ్ళు చెప్పే ఆన్సర్స్. ఫస్ట్, మా ఫ్రెండ్స్ అందరూ కాలుస్తున్నారు, అందుకే నేను కూడా కాల్చడం స్టార్ట్ చేశానని చెప్పి. రెండోది, నాకు ఈ స్మోకింగ్ చేస్తుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. చేయకపోతే తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, అన్ఈజీనెస్ లాంటివి వచ్చేస్తున్నాయని చెప్పి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ సిగరెట్ వాళ్ళని మళ్ళీ మళ్ళీ కాల్చేలా చేస్తుంది అని. మూడోది, ఇంట్లో టెన్షన్స్ తట్టుకోలేక నేను ఈ స్మోకింగ్ చేస్తున్నానని చెప్పి. నాలుగోది, ఈ సిగరెట్ స్మోకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను మానేయగలను అని అనుకున్నాను, అయితే ఇప్పుడు మానలేకపోతున్నాను అని చెప్పేసి 4 ఆన్సర్ చెప్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని ఒక స్టేట్మెంట్ ఉంది. యాజ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సైకోసోషల్ సింబాలిజం సబ్సైడ్స్, ఫార్మకలాజికల్ ఎఫెక్ట్స్ టేక్స్ ఓవర్ టు సస్టైన్ ది హ్యాబిట్ అని చెప్పేసి. ఈ సిగరెట్ కాల్చడం స్టార్ట్ చేసేటప్పుడు ఏ కారణంతో స్టార్ట్ చేశారో వాళ్ళు మర్చిపోతారు. అయితే ఎందుకు కాలుస్తున్నారు అన్నదానికి ఆ సిగరెట్లో ఉన్న కెమికల్సే కారణం అని దీని అర్థం అన్నమాట. ఒక సిగరెట్లో 7,000 కెమికల్స్ ఉంటాయి. అందులో 70 కెమికల్స్ క్యాన్సర్కి కారణం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ సిగరెట్ స్మోకింగ్ని 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్, థర్డ్ హ్యాండ్ స్మోక్ అని చెప్పేసి. సిగరెట్ ఎవరైతే కాలుస్తున్నారో వాళ్ళలో వచ్చే దుష్ఫలితాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అంటాం. ఈ సిగరెట్ కాలుస్తున్న వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ పొగ వెళ్తుంది చూసారా, వాళ్ళకు వచ్చే ఎఫెక్ట్స్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అంటాం. ఈ సిగరెట్ కాల్చేటప్పుడు దాని నుంచి వచ్చే పొడి లాంటి బ్లాక్ పొడి లాంటిది వస్తూ ఉంటుంది. కెమికల్స్ చాలా రిలీజ్ అవుతుంటాయి, ఆ పక్కనున్న వాల్స్కి, ఫ్లోర్కి అటాచ్ అవుతాయి. వాటి వల్ల చిన్నపిల్లల్లో వచ్చే ఎఫెక్ట్స్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇంతమందికి ఎఫెక్ట్ వస్తున్న ఉద్దేశంతో పబ్లిక్ ప్లేసెస్లో సిగరెట్ స్మోకింగ్ని బ్యాన్ చేశారు. అయితే ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల ప్రధానంగా వచ్చే సమస్య హార్ట్కి సంబంధించిన సమస్యలు. 30 ఏళ్ళకి బీపీ వచ్చినా, 30 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా చాలాసార్లు సిగరెట్ స్మోకింగే కారణం అని చెప్పేసి అంటాం. ఒకవేళ స్మోకింగ్ చేస్తున్న పేషెంట్కి బీపీ పెరిగిందంటే స్మోకింగ్ ఆపకపోతే ఒక 5-10 ఏళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందని చెప్పేసి అంటూ ఉంటాం. 50 ఏళ్ళకి లంగ్ క్యాన్సర్ ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటాం. చిన్నపిల్లల్లో అయితే ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్స్ వల్ల ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, చెవి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటాం. ఒక స్మోకర్ని సిగరెట్స్ మాన్పించడం కోసం మేము చేసే ప్రయత్నాల్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అంటాం. ఆ కౌన్సిలింగ్ని 5 A's 5 R'sగా డివైడ్ చేస్తూ ఉంటాం. ఈ 5 A'sలో ఫస్ట్ ఆస్క్, నెక్స్ట్ అడ్వైస్, నెక్స్ట్ అసెస్, నెక్స్ట్ అసిస్ట్, నెక్స్ట్ అరేంజ్ అని చెప్పేసి అంటాం. రోజుకి ఎన్ని సిగరెట్స్ కాలుస్తున్నావే అని అడుగుతాం. ఆయన చెప్పిన తర్వాత మానగలవా అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. ఎంతవరకు మానేయగలడు అనేది 3 క్వశ్చన్లు అసెస్ చేస్తాం. చాలామంది సిగరెట్ స్మోకర్స్కి మానేయాలనే ఉంటుంది, అయితే కొన్ని కండిషన్స్ వల్ల మానలేకపోతూ ఉంటారు. దీన్ని అర్జ్ కర్వ్, రిజాల్వ్ కర్వ్ అని చెప్పేసి అంటుంటాం. ఈ రెండింటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీన్ని అసిస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఆయన సిగరెట్లు మానిపించడం కోసం సహాయం చేయడం. నెక్స్ట్ అరేంజ్, దానికి తగ్గ అరేంజ్మెంట్స్ చేయడం అని చెప్పేసి అంటూ ఉంటాం. వీటిని 5 A's అని చెప్పేసి అంటూ ఉంటాం. నెక్స్ట్ 5 R's అని చెప్పేసి ఉన్నాయి. ఈ 5 R'sలో ఫస్ట్ ఆర్ రెలివెన్స్. సిగరెట్ స్మోకింగ్ ఎందుకు మానేయాలి అన్న క్వశ్చన్కి కౌన్సిలింగ్ చేయడం. దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, రివార్డ్స్ అని చెప్పేసి అంటాం. మానకపోతే వచ్చే రిస్క్స్ ఏంటి, సో థర్డ్ ఆర్ రిస్క్స్ అన్నమాట. నెక్స్ట్ రోడ్ బ్లాక్స్, ఈయన మానకుండా ఏమేం కారణాలు ఉన్నాయి వాటన్నింటినీ బ్లాక్ చేయడం. నెక్స్ట్ ఫైనల్గా రిపిటేషన్, వచ్చిన ప్రతిసారి సిగరెట్ స్మోకింగ్ మాని అని చెప్పేసి ప్రతిసారి చెప్పడం. సో ఒకే సిట్టింగ్లో వాళ్ళు మానలేరు. కౌన్సిలింగ్ చేస్తూ ఈ మెడిసిన్ పద్ధతి కూడా యూజ్ చేస్తుంటాం. కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, ఆ మెడికేషన్స్తో ఆ సిగరెట్ స్మోకింగ్ మానిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మానిపించడం కోసం, సో మానేయడం కోసం దాని తగ్గ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్,
బాయ్.